జనరల్ నోటిఫికేషన్ లేదు, 20 మంది నిరుద్యోగులు చనిపోయారు, 29 జీవో రద్దు చేయలేరు, 46 జీవో రద్దు చేయలేరు, రద్దు చేస్తామని చెప్పి లైబ్రరీ వేదికగా వారానికి 7 రోజులు వచ్చి మనకు హామీలు ఇచ్చినటువంటి మహానుభావులు ఈరోజు పదవుల్లో ఎక్కి పెదవులు మూసుకుపోయిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏమేమి అడుగుతా ఉన్నాం, 4 సంవత్సరాల తర్వాత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వచ్చింది, ఆల్రెడీ సివి ఆనంద్ గారే 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. మరి 5,000 ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? మీరు 4 సంవత్సరాలు వెయిట్ చేస్తూ వచ్చిన నోటిఫికేషన్ 5,000 ఎట్లా ఇస్తారు? మిగిలిన పోస్టులు మీరు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు త్వరలో అని చెప్పి గతంలో ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు చెప్పారు. గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు, దాంట్లో 29 జీవో రద్దు చేయలేరు, జీపీ నోటిఫికేషన్ అన్నారు. పొంగులేటి గారు దినామో స్టేట్మెంట్ వార్తా ఈ రియా సార్ అయితే స్టేట్మెంట్లో ఈ కోచింగ్ తీసుకోండి, జీకే చదవండి అని ఏదేదో ప్రచారం చేసుకున్నారు. లాస్ట్ నిరుద్యోగులంతా డబ్బులు తీసుకొచ్చి ఈ శివధర్ రెడ్డి గారి మాటలు విని, పొంగులేటి గారి మాటలు విని పైసలు తీసుకొచ్చి కోచింగ్లోకి వచ్చి అప్పులు చేసుకొని కోచింగ్లోకి వచ్చారు. కోచింగ్లు అయిపోయినాయి, అంతా అయిపోయింది, ఇప్పటికి నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి మేము ఏం అడుగుతా ఉన్నామంటే, ఈ లాకులు మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ఇక లైబ్రరీలకు మీరు ఎప్పుడు కూడా రారా? రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టారా? ఇక చూడండి, ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా పైనుంచి ఆర్డర్ వచ్చినాయని అంటారు. ఏమన్నా కానీ కూడా 20 మంది నిరుద్యోగులు మాకు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మోసపోయినాం, వాళ్ళ మీద కేసు పెట్టగలిగినారా? ఇక్కడికి అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆయన వెనకాల ఉండి మరి తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. బలమూరు వెంకట వచ్చినప్పుడు లీడర్లు, పొలిటికల్ లీడర్లు ఎవరు వచ్చి మాకు హామీలు అడ్డమైన హామీలు ఇస్తుంటే కూడా పోలీసు వాళ్ళు ఎవరు కూడా లేకుండా కేవలం మాకు ఇచ్చిన హామీలు అడుగుతూ ఉంటే ఇట్లా లాభం వేసి బయటికి పోయించలేదు. కాబట్టి ఖచ్చితంగా 20,000 19,000 నోటిఫికేషన్లు పోలీస్ రిక్రూట్మెంట్ వేయాలి, మెగా డిఎస్ వేయాలి, జీవో 29 జీవోలు అన్నీ కూడా రద్దు చేయాలి. అదేవిధంగా జీపీఓ నోటిఫికేషన్ వేయాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అన్ని నోటిఫికేషన్లు కూడా తొందరలోనే 1 నెల లోపలనే ప్రకటించాలి. లేని పక్షంలో ఆల్రెడీ నిరుద్యోగులు అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపల 5,000 కాకుండా 20,000 నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఏది జరిగినా కూడా మాకు ఎవరైతే హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, కోదండరామ్ సార్ కానీ, వీళ్ళందరితో పాటు పోలీసులు కూడా బాధ్యత అవుతారు. ఎందుకంటే ఈరోజు పోలీసులు మేము శాంతియుతంగా నిరసన తెలిపితే ఈ పోలీసులు వచ్చి లాక్ పెట్టి లైబ్రరీలో గతం లోపల ఎన్నో ధర్నాలు చేసిన మీరు లాక్లు వేసిరా? కనీసం బయటకు పోవడానికి స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు డైరెక్ట్ లోపల హారాస్మెంట్ చేస్తారు ప్రతిపక్షాల దగ్గర. దయచేసి ప్రతిపక్షాలు కూడా ఇంతవరకు ప్రతిపక్షాల దగ్గర పోలేం కాబట్టి ఇక్కడ నుంచి డెఫినెట్గా ప్రతిపక్షాలను కలుస్తాం, అందరినీ కలుస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం సృష్టించబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి లైబ్రరీలో గేట్లు వేసారు వాళ్ళు. వాస్తవానికి మన లైబ్రరీ వేదికగా చాలా మంది వచ్చారు, ఏదేదో ప్రోగ్రామ్ చేసుకొని మనకు హామీ ఇచ్చి వాళ్ళు నమ్మినాం, వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు మనం శాంతియుతంగా మమ్మల్ని మోసం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి వాళ్ళే కేసులు పెట్టాలి. వాళ్ళ మీద 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యల కారణం ఎవరు? వాళ్ళు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి పోలీసులు, మా మీద కాదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సార్ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి, మమ్మల్ని మా స్థాయి నుంచి మీరు వెళ్ళారు కాబట్టి గేట్లు తీయండి. మేము శాంతియుతంగా ఇక్కడ నుంచి దగ్గర వెళ్తాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి. ఆ హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తికి, ఒక చారిస్టిక్ ప్రెజర్ ఉన్నటువంటి వ్యక్తికి మా సమస్యలు చెప్తే ఆయన పరిష్కరిస్తారని చెప్పి మా నమ్మకం మాకు లేదు. ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మాటలు, వాళ్ళందరూ మాటలు నమ్మి ఈరోజు పదవుల్లో ఒక్కరు కూడా అచ్చోట్లేదు ముఖ్యం పెట్టారు. కాబట్టి దయచేసి మీరైనా అర్థం చేసుకొని మా బాధను అర్థం చేసుకొని మాకు సహకరించాలని చెప్పి సార్ ఎందుకు సార్ ఇది గవర్నమెంట్ లైబ్రరీ సార్, కాలాలు ఎందుకు వేస్తున్నారు సార్? మేము సార్ మీరు పొద్దున్న దాకా ఇక్కడ మేము బరాబర్ చెప్తున్నాం.